మరి ఓపికతో ఎదురు చూసే మెట్లోకి వస్తారా? తొందరపడతారా? చేస్తాడా చేయడా? భౌతికంగా ఏదైనా సంతాన విషయంలో నువ్వు దేని కోసం అడుగుతున్నావు దాని విషయంలో ఓపికతో దేవునికి మొర్రపెట్టి ఎదురు చూడు. కొంతమంది పిల్లలు లేరు అని బాధపడతారు. నీకు మంచి మనసు ఉందా? సరే, నీకు పుట్టకపోతే ఏ తల్లి కన్న బిడ్డైనా దిక్కులేని బిడ్డను తెచ్చుకొని పెంచు. నీ బిడ్డకు నువ్వు పాలిచ్చి పెంచి పెద్ద చేస్తే అది బాధ్యత. ఎవరో కన్న తల్లి బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేస్తే అది సేవ. ఏది ఉత్తమం? నీకు తెలుసా? చాలా మంది పిల్లలు లేని గొడ్రాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది. విశ్వాసంతో ఓపికతో ఎదురు చూడు. లేదు నాకే దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఉందా? కూర్చో, దేవుని ముందు ఓపికతో ఎదురు చూడు, తప్పకుండా ఇస్తాడు. శారాకి ఇచ్చినోడు, రెబ్కాకి ఇచ్చినోడు, హన్నాకి ఇచ్చినోడు, రాహేలుకి ఇచ్చినోడు నీకు కూడా అయ్యండి. ఆయన ఇస్తాడు. ఓపికతో ఆయన పాదాల దగ్గర ఎదురు చూడు. ఓపిక కోల్పోకూడదు. నీ ఓర్పును చూడని దేవుణ్ణి, నీ ఓపిక, నీ సహనం, నువ్వు కార్యం లేట్ అయినా కూడా విశ్వాసం వదిలిపెట్టకుండా, కార్యం ఆలస్యమైనా కూడా నువ్వు విశ్వాసంతో దేవుని కోసం చూస్తా ఉన్నావు చూడు, తెగ నచ్చుతావు నువ్వు దేవునికి. నీ మొండితనం చూడని దేవుణ్ణి, నీ ఓర్పును చూడని దేవుణ్ణి. ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను. దాని కొన ఆకాశమునంటెను. దానిమీద దేవుని దూతలు ఎక్కుచుదిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా